శ్రీమతే రామానుజాయ నమః. భగవంతుడు ఎక్కడో పరమపదంలో ఉన్నాడు, దూరస్థుడు అని కాదు మన సంప్రదాయం. ఎక్కడో హిమాలయాలో ఉన్నాడు, దూరస్థుడు అనేది కాదు. ఎక్కడో తిరుమలలో ఉన్నాడు, ఎక్కడో శ్రీరంగంలో ఉన్నాడు, ఎక్కడో పక్క ఊరిలో గుడిలో ఉన్నాడు కాదు. మన ఇంట్లోనే ఉన్నాడు అనేదే మన సంప్రదాయం. మన మనసులోనే ఉన్నాడా అనేది అది వేరే. అది అంతర్యామిత్వం. అది మనం గ్రహించలేము. మన మనసులో ఉన్నవాడిని గ్రహించే అంత శక్తి మనకు లేదు. అర్చారూపిగా ఉన్నాడు. అర్చారూపిగా ఉన్న ఆ పరమాత్మ ఎక్కడున్నాడు అనంటే మన ఇంట్లోనే ఉన్నాడు. మన ఇంట్లో ఉన్న పరమాత్మకి పవర్ తక్కువ, గుడిలో ఉన్న పరమాత్మకి పవర్ ఎక్కువ, అదంతా ఏం లేదు. ఆయన యొక్క సర్వవిధ శక్తులతోనే ఆయన వేంచేసి ఉన్నాడు. ఆయన మన ఇంట్లో వేంచేసి ఉన్నాడంటే మన ఇంట్లో అలా వేంచేసి ఉన్నాడు అర్చారూపముగా. ఆయన స్వభావంలో కొంచెం కూడా మారకుండా అలాగనే వేంచేసి ఉన్నాడు మన ఇంట్లో కూడా. ఇది మనము గ్రహించడం లేదు. ఏదో తిరువారాధన చేస్తున్నాము. ఏదో గబగబా చేస్తున్నాం చేయట్లేదని కాదు. చేస్తున్నాం. ఏదో సరే అయిపోతే చాలు అన్నట్టుగా చేస్తున్నాం. అలా కాకుండా మన పెరుమాళ్ళకి కూడా మంచిగా మనం చేసుకోవాలి అనేది మనం గ్రహించాలి. తన్నిమిత్తముగానే మనము దాదాపు 4, 5 ఏళ్లుగా రామానుజుల వారి యొక్క ఆజ్ఞగా మన ఇంటి పెరుమాళ్ళకి నాలాయిర దివ్య ప్రబంధము మనము సేవించాలి అని మనం చేస్తూ వస్తున్నాం. కైంకర్యం, కైంకర్యం, కైంకర్యం అని అంటాం. పరమాత్మకు నేను సేవ చేస్తాను అని అంటాం. సేవ అనంటే ఏదో హెల్ప్ చేస్తాను, లేదా ఏదో చేస్తాను అని సేవ చేస్తాను. ఇప్పుడు ఒక ధనవంతుడు ఉన్నాడనుకోండి. ఒక ఏదో అంబానీ ఉన్నాడు. ఆ అంబానీకి నేను ఒక పిజ్జా కొనిస్తాననంటే ఎలా ఉంటది? వాడు నవ్వుతాడు. పోరా అంటాడు. వాడికి నేనేం కొనిచ్చేది? కదా! ఒక అంబానీకే అంటే పరమపదంలో వేంచేసి ఉన్నాడు. పరమపదంలో ఉంచేసి ఉన్నవాడు మా ఇంటి వరకు దిగి వచ్చినాడు. వాడు పరమపదానికి నాథుడు. మన ఇంట్లో ఉన్న పెరుమాళ్ళు ఎవరు? ఓనర్ ఆఫ్ పరమపదం. పరమపదానికి ఓనర్ ఆయన. అట్లాంటి వాడుకి నేను ఏం చేయగలుగుతాను? నేను ఏమి ఇవ్వగలుగుతాను? నేను ఏది ఇచ్చినా కూడా అదేం ఒక సేవ కాదు. వాడికి కాళ్ళు నొప్పి ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, కాళ్ళు పడతాము, తల పడతాము అని అంటదా? ఏం లేదు. ఏం సేవ చేయగలుగుతాను? వాడికి ఏదైనా కొరత ఉంటే కదా నేను సేవ చేయగలుగుతాను. సరే, వాడికి మనము పంకాతోటి విస్తృతము ఆలవట్ట కైంకర్యం చేస్తాము అని అంటే చెయ్యొచ్చు. బట్ ఆయనకి ఉక్కపోస్తే కదా నువ్వు ఆలవట్ట కైంకర్యం చేయడానికి. వాయు ఆయన చెప్పినట్టు వింటాడు. నేనేం ఆలవట్ట కైంకర్యం చేయగలుగుతా? ఏదో సరే వాడు ముద్దుగా నా దగ్గర చేయించుకుంటున్నాడు, అది లేదనట్లేదు. బట్ నేను చెయ్యగలిగిన కైంకర్యము అనంటే వాచా కైంకర్యం. వాడిని నేను స్తోత్రించడం. వాడి గురించి పాడుకొని ఆనందిస్తాడా? అది ఆనందించడు. తనని తానే పాడి అన్నట్టుగా ఏం బాగుంటుంది? వాడి గురించి వాడే పాడుకోవడము కదా. పిరాటి దగ్గర నేను ఎంత గొప్ప తెలుసా, నేను చెప్తాను విను అని చెప్పుకుంటే ఏం బాగుంటుంది? పక్కన ఉన్న అతను పెరుమాళ్ ఎంత గొప్ప తెలుసా అని చెప్తే పిరాటి ఇదో విను నా కొడుకు ఏదో అంటున్నట్టు నా గురించి అని అంటే అది ఆనందం. అలాగా ఆ స్తోత్రించుట అనేది మాత్రమే మనం చేయగలిగిన కైంకర్యం. నిత్య సూర్యులైనా కూడా వాళ్ళు తడిగా చేసి పెరుమాళ్ళకేమో అక్కడ పెట్టరు, వంట చేసి పెడతాను నేను అని ఆయన కాల్చింది ఆయనే చేసుకుంటారు. ఇట్లంటే సంకల్పం మాత్రంలో అయిపోతుంది అన్నీ. అప్పుడు నిత్య సూర్యులు కూడా ఆ ఊవా అని ఆ వాచా కైంకర్యమే వాళ్ళు చేయగలుగుతారంట. సామగానం నాస్తే అని ఆ సామగానాన్ని చేస్తూ పాడుతూ ఉంటారంట నిత్యసూరులు. ఆ గానము ఆయన్ని కొలవడం మాత్రమే, ఆయన్ని కీర్తించడం మాత్రమే, ఆయన్ని స్తోత్రించడం మాత్రమే మనం చేయగలుగుతాం. అది మనకి ఇచ్చిన కైంకర్యం. ఆ కైంకర్యము మన పెరుమాళ్ళకి మనం చెయ్యాలి. ఆ సేవ మన పెరుమాళ్ళకి మనం చెయ్యాలి. మన పెరుమాళ్ళు కూడా వినాలి. మన పెరుమాళ్ళు అంటే మన ఇంట్లో ఉన్న పెరుమాళ్ళు. మన ఇంట్లో ఉన్న పెరుమాళ్ళు కూడా వినాలి కదా. ఆయన వినక్కర్లేదా?
ఆయన పరమాత్మ అని ఎందుకు అనిపించనంటున్నది? ఆయన కూడా వినాలి. ఆయన కూడా సంవత్సరానికి ఒకసారైనా 4000 పాసురాలు ఆయన వినాలి. ఆయన ఆనందించాలి అనేది మనం ఒక ప్రోగ్రామ్‌గా చేస్తూ వస్తున్నాము. తప్పక ఇది కంటిన్యూ అవ్వాలి. 20 రోజులు ఫస్ట్ 40 రోజులు చేసినాము. స్వామి 40 రోజులు చాలా కష్టంగా ఉన్నది అని అన్నాము. సరే అని 20కి మార్చుకున్నాము. 20 రోజులుగా మనం ఇప్పుడు చేస్తున్నాం. ఈసారి అక్టోబర్ 6 నుంచి స్టార్ట్ చేస్తాము. అక్టోబర్ నుంచి 6 స్టార్ట్ చేసి 26కి ఫైనల్‌గా ఫినిష్ చేసుకుంటాము. అందరూ తప్పక కలవాలి. అందరూ తప్పక కలిసి అందరూ సేవించాలి. ఆ సేవించాలి. మీ అందరికీ కూడా ఆ సేవించే మనసు రామానుజుల వారు ఇవ్వాలి అని రామానుజుల వారి పాదాల దగ్గర ప్రార్థించుకుంటున్నా. మన పెరుమాళ్ళకి మనం సేవిస్తాం. మన పెరుమాళ్ళకి మనం సేవిస్తాం. మన ఇంట్లో సంగతిలో ఉన్న పెరుమాళ్ళకి వాళ్ళు సేవిస్తున్నారు. ఇప్పుడు మన ఇంట్లో మనం ఉన్న పెరుమాళ్ళకి మనం సేవించాలి కదా! సేవిస్తాము అని ఒక ఆశతోటి, ఒక కోరికతోటి తప్పక ముందుకు రండి. మనస్సు పెడితే చాలు. మిగతాది ఆయన చూసుకుంటాడు. అవకాశం ఉంటుందో, ఉండదో అనేది ఆయన చూసుకుంటాడు. ప్రతి సంవత్సరం లాగా అలాగనే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ పెడతారు. దాంట్లో రిజిస్టర్ అవ్వండి మీరందరూ గూడా. అందరూ రిజిస్టర్ అవ్వండి, చేయండి. తప్పక మీ అందరికి కూడా ఈసారి దాసుడు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా ఎవరెవరైతే సేవిస్తున్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించడాని కొరకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా ఇస్తాము అని కూడా దాసుడు అనుకున్నాను. దాసుడు దాసుడు ఇవ్వగలిగిన వాడిని అని కాదు. దాసుడు స్వామి దగ్గర చెప్పి అనంతాళవాన్ స్వామి వారి యొక్క ఆజ్ఞ మీద, వారి యొక్క అభిప్రాయం మీద ఏదో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే తప్పక వారు ఇచ్చేట్టుగానే దాసుడు ఇచ్చేట్టుగా ఉండదది. సో, చేస్తాం తప్పకుండా స్వామి దగ్గర నుంచి ఒక గిఫ్ట్ అనేది చేస్తాము. ప్రోత్సహించడానికి మాత్రమే చేస్తున్నాను. సో, బట్ తప్పకుండా అందరూ రండి. మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. దివ్య ప్రబంధం సేవించగలిగిన వాళ్ళందరికీ చెప్పండి. ఎక్కడెక్కడో పోయి దివ్య ప్రబంధం సేవిస్తావు. మన పెరుమాళ్ళకి కూడా మనం సేవించాలి కదమ్మా! మన పెరుమాళ్ళు కూడా వినాలి కదమ్మా! అని చెప్పండి. సేవించమని చెప్పి ప్రోత్సహించండి. అందరినీ రిజిస్టర్ చేయమనండి. అక్టోబర్ 6 నుంచి ఈవినింగ్ మనము సేవిస్తున్నాము. ఒకరోజు ఇవాళ నాకు ఈవినింగ్ వల్ల కాలేదు అనంటే, మీరు వేరే ఏదైనా టైంలో సేవించుకొనైనా మీరు పెట్టుకోవచ్చు. ఈసారి ఒక చార్ట్ లాగా కూడా ఒకటి ఇస్తాము. అది ప్రింటౌట్ తీసేసుకొని ఆ 20 డేస్‌కి మీరు ఏ టైంలో స్టార్ట్ చేసినారు, ఏ టైంలో ఎండ్ చేసినారు, ఏం సేవించినారు అని పెట్టి ఒక ఆహ్, రాసేసుకొని మాకు ఫోటో పెడితే లాస్ట్‌కి 20 రోజులైనాక మనకిక్కడ ఒక లెక్క తెలుస్తది. ఓకే. వీళ్ళు సేవించారు. ఎప్పుడు సేవించినారు అని తెలుస్తది. తప్పక అందరూ సేవించాలి అని ప్రార్థిస్తున్నాను. శృతి గారు ఆ యొక్క ఫార్మ్ పెడతారు. ఆ పెట్టిన దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకోండి. అడియేన్ రామానుజదాసన్.